నమస్తే, తేజ టీవీకి స్వాగతం. అట్లాగే కేవీకే ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజేశ్వరరావు గారికి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. సారు శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి, అట్లాగే వెంకటగిరి మండల గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం సార్. ఇప్పుడు మాకు రైతులకు ఈ పచ్చిరొట్టి విత్తనాల పంపిణీ కార్యక్రమం మీ ద్వారా శ్రీ విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు, బంగారుపేట, సుబ్రహ్మణ్యం గారు, ఏ అశోక్ కుమార్ గారు, అశోక్ కుమార్ గారు, ఎం చంద్ర గారు, నరసాయి గారు, పి శ్రీహరి గారు, వీరాస్వామి గారు, కార్వాల్ నుంచి వీరాస్వామి గారు, నాగరాజు రెడ్డి గారు, వారికి ఇక్కడికి ఇచ్చేసిన రైతన్నలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ మనకు జీలగా జనుము అనేటివి పంచారు. ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్లో మనకు పంపిణీ చేయడం జరిగింది. జీలగా జనుము మాత్రమే ఇచ్చారు, పిండి పెసలు అయితే ఇవ్వలేదు. డక్కిలి మండలం బాలైపల్లి మండలానికి ఇచ్చారు. ఈ ఇయర్ కూడా మేడం జేడీ గారికి మేము కాల్ చేసి ప్రపోజల్ పెట్టాము. వాటిని టుమారో ఆఫ్టర్నూన్ కానీ మీకు అందజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా మన వ్యవసాయ శాఖ కేంద్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు కూడా తీసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము. అలాగే మీకు కావాల్సినటువంటి ట్రాక్టర్కి సంబంధించి కానీ మన వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క మిషన్స్ కానీ ఏమైనా కూడా స్పేర్ మిషన్స్ కానీ అన్నీ కూడా మన ఆఫీస్లో అందజేస్తారు. ఎవరికైనా కావాలంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్స్ను ఫిల్అప్ చేసుకొని ముందుగా వాళ్ళకి అందజేశామంటే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి మనకు సకాలంలో అందజేస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు అన్నిటి కూడా ఏమైనా లేవు అని అంటే మీ పరిధిలో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు మనకు సకాలంలో అందిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు గారికి, అదేవిధంగా ఎంపీపీ అయినటువంటి రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు గంగాధరం గారికి, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజేశ్వరం గారికి, కోటిరెడ్డి గారికి, వైఎస్ ఎంపీ సుధాకర్ గారికి, ఇంకా ముందున్నటువంటి పత్రికా సోదరులు, రైతు సోదరులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రైతుల పక్షానే ఉంటారు. ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడాలి అనేది ఆలోచించి చేస్తుంటారు. కాబట్టి గతంలో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అన్నీ ఓడించాం. ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి 195 ట్రాక్టర్లు ఇచ్చాం. అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడవల్లో ఉండేటి స్టాక్ పెట్టి మరి 10% కట్టించుకొని అందరికి కూడా రైతులకు ఇచ్చాం. పనిముట్లు, పార్లు కానించి అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అందినట్టు దాఖలాలు లేవు. ఏమైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిపెట్టినట్టు ఉంటే అవి కూడా ఇచ్చేదానికి బుద్ధిపుట్టగా గోడవలోనే పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం.
కాబట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. ఏ సీజన్లో ఏం కావాలని కూడా తెలుసు. ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రికి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా రైతుల పక్షాన ఉంటారు కాబట్టి ఆయన కూడా చేయాలనే ఉంటుంది, చేయకూడదని ఎక్కడ ఉండదు. కాబట్టి రైతుల్ని అన్ని విధాల నష్టపోకుండా ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ రైతులు గిట్టుబాటు ధరలు కానీ ఈ సీడు డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎరువులు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం. ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం, ఆల్రెడీ టెండర్ కూడా వేసి ఒక కాంట్రాక్ట్ పని కూడా చేశాడు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీటెండర్ పెట్టించి మళ్ళా కడపలో చేశారు. ఆ కడపలో వేసాళ్ళు ఎటుపోయారో కూడా తెలియదు, అడ్రస్ ఇలా. కాబట్టి ఇది మళ్ళా టెండర్ పెంచి అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశాడు, ఆయనే పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల లోపల దాన్ని పూర్తి చేసి దానిలో నీటి నిల్వ పెట్టే కల్పిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చుట్టుపక్కల రైతులకి నీళ్ళు ఉండే ఆవశ్యకత ఉంది. త్రాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ కూడా తద్వారా ఇవ్వచ్చు. అందుకని ఆ రిజర్వాయర్ని తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతుకి 20,000 రూపాయలు ఇవ్వబోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అది కూడా రైతులను భూములు కూడా కుదవబెట్టి లోన్లు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. లేకుండా ఉంటే ఆ రైతుల భూములు కూడా కుదవబెట్టి జగన్మోహన్ రెడ్డి లోన్ తీసుకొని శుద్ధంగా అందరం నిరికిచ్చేసి ఉండేవాళ్ళు. అది తెలుసుకొని ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉండిందో చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే 164 సీట్లు రావడం అనేది చిన్న విషయం కాదు. 1 సైడ్గా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అభివృద్ధి జరగాలి, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం గుట్టుబడిందని చెప్పిన కూడా తెలుసుకొని 1 సైడ్గా వేసి గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటామని చెప్పిన అభివృద్ధిలో నిలబెట్టుకుంటామని చెప్పిన తెలియజేస్తా ఉన్నాం. అందుకని చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈరోజు మనకి పేరు కూడా లేదు, రాజధాని లేదు అసలు. కాబట్టి తొందరలోనే రాజధాని ఏర్పరచుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవిస్తున్నాం. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.